కిమ్ మాట్లాడితే ఎట్టుంటదో ఒక 5, 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే అట్లాగే ఉంటదేమో కామెడీగా. ఎందుకంటే లేస్తే మనిషిని కాదని చెప్పేటటువంటి మనస్తత్వం. ఇంకోటి తల తిక్కలోళ్ళ తిక్క చేష్టలకి కేంద్రంగా మార్చేస్తున్నాడు అమెరికాని. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే టారిఫ్‌లు 500% తర్వాతన బిల్లు 100%. అట్లాగే ఇంతకుముందు వేసి విత్‌డ్రా చేసుకున్నాడు చైనా దగ్గర నుంచి. చైనా అంతు తేలుస్తానని చెప్పి చివరికి చైనా దగ్గరికెళ్ళి కాళ్ళ ఏళ్ళబడి వచ్చాడు. మళ్ళీ నేను గొప్పోడినని చెప్పుకుంటా ట్రంప్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. ఇరాన్‌కి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి దేశాలకి మీదన 50% టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించాడు. అందులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వనని ప్రకటించాడు. తెలీదా ఆయనకి ఇరాన్‌కి ఎవడు ఆయుధాలు ఇస్తున్నాడు? చైనా ఇస్తోంది, రష్యా ఇస్తోంది. మరి అదే చైనాకెళ్ళి మొన్న ఏం చేసి వచ్చావు నువ్వు? చెప్పాడు కూడా చైనాతో నువ్వు ఇరాన్‌కి ఏమి ఇవ్వద్దని చెప్పేసి. మేము మా పాలసీ మేము చూసుకుంటామని చెప్పింది. అప్పుడు మళ్ళీ అదే చైనాతో ఏం బీకినట్టు? ఇప్పుడు 50% టారిఫ్‌లు ఎత్తా. 500% వేసినప్పుడే పని చూసుకో పోరా అంది చైనా. ఇప్పుడు 50% ఎత్తే ఏమన్నా పట్టించుకుంటదా? నష్టపోయేది అమెరికానే.